ఉన్నట్టుండి కాలింగ్ బెల్ మ్రోతలు చేయటం ప్రారంభించడంతో చెల్లాచెదురైనాయి సుందరమ్మ ఆలోచనలు. నౌకర్లు అక్కడే ఉన్నారన్న సంగతి కూడా మర్చిపోయి గబగబా వెళ్ళి తలుపులు తెరిచింది. ఎదురుగా నిలబడి ఉన్న కొడుకును సుజనను చూడగానే ఆశ్చర్యం, ఆందోళన చోటు చేసుకున్నాయి ఆమె కళ్ళల్లో. అమ్మా, ఈ అమ్మాయి ఏదో చెప్పబోయాడు అశోక్. అతను పూర్తిగా చెప్పకముందే ముందు మీరు లోపలికి రండి అంటూ ఆ ఇద్దరిని హడావిడిగా లోపలికి లాగి తలుపులు మూసేసింది. తల్లి అలా చేయడం అశోక్కి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏమిటమ్మా, ఎందుకలా గాబరా పడుతున్నావు అడిగాడు. సుందరమ్మ అతనికి సమాధానం చెప్పకుండా నౌకర్ల వైపు చూసింది. మీరు ఇక్కడే ఉండండి, ఎవరైనా వచ్చి తలుపులు తడితే ఒకరు లోపలికి వచ్చి ఆ విషయం నాకు తెలియచేయండి అంటూ అశోక్ సుజనలను లోపలి గదిలోకి లాక్కుపోయి తలుపులు మూసి అక్కడున్న కుర్చీలో నీరసంగా కూర్చుండిపోయింది. ఏమైందమ్మా, ఎందుకలా భయపడుతున్నావు? సుజనతో పాటు తల్లి పక్కకి వచ్చి నిలబడుతూ అడిగాడు అశోక్. నువ్వు చేసిన పనికి భయపడకుండా ఉండటం ఎలాగో నాకు తెలీదురా అంది సుందరమ్మ. నేనేం చేశానమ్మా? ఏం చేశావో నా నోటితో చెప్పించాలనుకుంటున్నావా? మనసుకి నచ్చిన అమ్మాయిని ప్రేమించటం తప్ప అమ్మా? ప్రేమించటం తప్పు కాదురా, కానీ ఈ అమ్మాయిని ప్రేమించటం తప్పు. తప్పే కాదు, ప్రమాదం కూడా. సుజన ఎవరో నీకు తెలుసా అమ్మా? ఇంతకు ముందే తెలిసింది. ఈ అమ్మాయి ఆ రాక్షసి అక్క కూతురు అన్న సంగతి. సుజన ఆశ్చర్యంగా చూసింది ఆమె ముఖంలోకి. మా పిన్నిగారిని రాక్షసి అంటున్నారంటే ఆమెతో మీకు ఇంతకుముందే పరిచయం ఉందా అత్తయ్య అని అడిగింది. వద్దు, నన్ను అలా పిలవవద్దు. అమ్మా, ఏదో చెప్పబోయాడు అశోక్. నువ్వు నాకేం చెప్పొద్దురా అశోక్, దయచేసి ఈ అమ్మాయిని వాళ్ళింటికి పంపై అంది సుందరమ్మ. అమ్మా, నన్ను నమ్ముకుని వచ్చిన అమ్మాయిని ఎలా పంపమంటావమ్మా? ఆ అమ్మాయిని జీవితాంతం కాపాడలేనప్పుడు పంపించడమే మంచిది. కాపాడలేనని ఎందుకు అనుకుంటున్నావమ్మా? నీ కొడుకు అంత అసమర్థుడిగా ఎలా జమ కడుతున్నావు? నన్ను అర్థం చేసుకోరా అశోక్. జ్వాలాంబికను కాదని సుజనను కాపాడటమే కాదు, నిన్ను నువ్వు కూడా కాపాడుకోలేవు. అమ్మా, అవునరా అశోక్, ఆ జ్వాలాంబికను గురించి నీకు తెలీదు. తను అణువణువున విషం నింపుకున్న భయంకరమైన ఆడది ఆమె. ప్రేమించుకున్న వారిని సర్వనాశనం చేయడమే జీవితాశయంగా పెట్టుకున్న పరమ కిరాతకురాలు. భయపడకండి అత్తయ్య, ఆమె ఆశయం కంటే ప్రేమ గొప్పదని నిరూపిస్తాం అంది సుజన. అసంభవం. జ్వాలాంబికను ఎదిరించి మీరు కలిసి జీవించటం అసంభవం. నీకు దండం పెడతాను, దయచేసి నా కొడుకును వదిలి వెళ్ళిపోమ్మా అంది సుందరమ్మ చేతులు జోడిస్తూ. ఆ మాటలకు సుజన కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. అలాగే అత్తయ్య, నా కారణంగా అశోక్కి ఆపద సంభవిస్తుందని భావిస్తే అలాగే వెళ్ళిపోతాను అంటూ క్రింద పెట్టిన సూట్ కేసు అందుకుంది. ఆగు సుజీ అంటూ ఆమెను వారించాడు అశోక్. అశోక్, ఆమెను వెళ్ళని అంది సుందరమ్మ. అలాగే వెళ్ళనిస్తానమ్మా, కానీ ఒంటరిగా మాత్రం కాదు. నేను ఆమెతో పాటే వెళతాను, ఎక్కడికో కాదు. సరాసరి ఆ జ్వాలాంబిక దగ్గరికే వెడతాం. మా ప్రేమను అంగీకరిస్తుందో నిరాకరించి మమ్మల్ని నాశనం చేస్తుందో ఆమెతోనే తేల్చుకుంటాం. పద సుజన అంటూ సుజన చేయి పుచ్చుకుని బయటికి నడిచాడు అశోక్. ఆగరా అశోక్ అరిచింది సుందరమ్మ. ఆగి వెనుక తిరిగి చూశాడు అతను. ఆ జ్వాలాంబిక ఎంతటి మూర్ఖురాలో, ఎంతటి క్రూరురాలో నీకు అర్థం కావటం లేదు. పంతానికి పోయి ప్రాణాలు పోగొట్టుకుని మీరు మూర్ఖులు అనిపించుకోవద్దు అంది. పర్వాలేదమ్మా, మా ప్రేమ పవిత్రమైనది అయితే ఆ జ్వాలాంబిక బారి నుండి ఆ దేవుడే మమ్మల్ని కూడా రక్షిస్తాడు అన్నాడు. దేవుణ్ణి నమ్మటం తప్పనను, కానీ పరిస్థితిని అర్థం చేసుకోమంటున్నాను. కన్న తల్లిని నువ్వే నన్ను నా ప్రేమను ఆశీర్వదించినప్పుడు ఇంతకంటే అర్థం కాని పరిస్థితి ఇంకేముంటుందమ్మా అన్నాడు అశోక్. సుందరమ్మ ఏమీ మాట్లాడలేదు. తీవ్రంగా ఆలోచిస్తూ కొద్ది నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత అశోక్, సుజనను పంపించలేవా అని అడిగింది. అది జరగని పనమ్మా. ఆమె లేకుంటే నువ్వు జీవించలేవా? అసంభవం. ఆమె నీకు కావాలి, అంతే కదా? అవును. అయితే ఆ జ్వాలాంబిక నుంచి మిమ్మల్ని రక్షించగలవారు కావాలి అంది సుందరమ్మ. కావాలి సరే, కానీ ఆమెను ఎదిరించి నిలబడేవాళ్ళు ఉండాలి కదా అంది సుజన. ఉన్నారు. తల్లి ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు అశోక్. ఉన్నారు అమ్మా. జ్వాలాంబికను ఎదిరించేవాళ్ళు ఉన్నారా అని అడిగాడు.
ఉన్నారు. ఎక్కడ? ఇక్కడే, ఈ ఊళ్ళోనే. ఉంటే ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? అంత అవసరం వస్తుందని అనుకోలేదు. వాళ్ళు కాదు, అతను. ఆమెకు సమవుజ్జి అయిన ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరతను? సుందరమ్మ ఆగి చెప్పింది. మీ మామయ్య విశ్వనాథ్ అందామె గంభీరంగా. వింటూనే విపరీతమైన ఆశ్చర్యంతో విశాలమైన అశోక్ కనుబొమ్మలు.